కౌటిల్యుడు చాణక్యుడు ఆయన మనకు అర్థశాస్త్రం ద్వారా అనేక అంశాలు చెప్పారు. చాలా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఆయన అందులో చెప్పారు. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ఆయన చెప్పారు. సో ఈ రెండింటి నుంచి ఈరోజు ఆధునిక మానవుడు కౌటిల్యుడి నుంచి చాణక్యుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అలాగే భగవద్గీత నుంచి మనం ఏం తీసుకోవాలి ఈ సంపూర్ణమైన ఆరోగ్యమైన భారతదేశ నిర్మాణంలో? ఆధునిక దృక్పథం ఎలా వచ్చిందంటే దేనికది విడివిడిగా చూడడం అనేది వచ్చేసింది. అంటే ఆర్థిక శాస్త్రం అయినా భౌతిక విజ్ఞానం, అదేవిధంగా యోగ శాస్త్రం, తత్వశాస్త్రం అంటే అది భౌతికానికి అతీతమని అనొచ్చు, సంబంధం లేనిది అనొచ్చు. రెండు రకాల దృష్టి ఉంది. కానీ మన పూర్వఋషులు అలా ఆలోచించలేదు. ఇదంతా కలిపి ఒకటిగా చూశారు. ఋషి యొక్క ఉద్దేశం ఎప్పుడూ పోయిన తర్వాత ఆనందాన్ని అనుభవిస్తాను కదా, ఇక్కడే అఖండమైన ఆనందాన్ని అనుభవించాలి, ఇక్కడే సమృద్ధిగా చక్కని జీవన విధానం పొందాలనేదే ఋషి యొక్క ఉద్దేశం. అందుకే వాళ్ళు ఏది చెప్పినా దానిని ఉద్దేశించే చెప్తారు. అదే మీరు అర్థశాస్త్రము భగవద్గీత రెండు ప్రస్తావన చేశారు. అంటే రెండుకు అనుబంధం మనకు కనబడుతుంది. అయితే అర్థశాస్త్రం అనేది నిజానికి భౌతిక విద్య కావచ్చు, కానీ అది మనలో ఉన్న ఒక అంతర్గత శక్తిని వినియోగించడానికి పనికొచ్చేటువంటి విద్యగానే అర్థశాస్త్రం ఇచ్చారు. మానసిక శాస్త్రం మాట్లాడిన విదేశస్తులు దీని మూల పురుషుల్లా మనం చెప్పుకుంటాం. నేను ఎకనామిక్స్ చదివినప్పుడు చదువుకున్నాను. తర్వాత అయ్యో భారతదేశం చదువుకున్నామే, కానీ నిజానికి అంతకంటే ముందు వాడు కౌటిల్యుడు. ఆయన అర్థశాస్త్రాన్ని ఎంత సమగ్రంగా అందించాడు. ఆయన రచించిన నీతి సూత్రాల గ్రంథాల్లో కూడా మనకు ఆ విషయం కనబడుతుంది. అర్థశాస్త్రం అంటే టోటల్గా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ రెండు అన్ని కలిపే ఆయన అందించాడు. సమగ్రత ఉంది. అందుకే ఇప్పుడు ఆధునిక విద్యను తప్పుపట్టడం కాదు, కానీ వీటి మూలాలు భారతీయ దేశంలో ఉన్నాయన్న విషయాన్ని మన వాళ్ళు మర్చిపోతున్నారు. నా బాధ అంతా గుర్తు చేయడం కోసం పడుతున్నటువంటి అవస్థ.